జనుము దున్నుతున్నాం చూడొచ్చు. విపరీతంగా పెరిగింది. దీన్ని రూటు పెట్టే వేయకుండా ఖాళీగా ఉత్త వండ పెడతాను. కొట్టచ్చు, ఎందుకు కొట్టాను ఇట్లా దాని ఒక మంచిగా ఎందుకు కొడతానవా కాలేసుకుంటాం మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కదా ద్వారా మనం ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పచ్చి రొట్టె పైన మనం భూమికి అందించిన వాళ్ళం అవుతాం. లాత చెట్లు చూడు జాగ్రత్త, అవి వెనుకలు కొడితే మళ్ళీ పెట్టిన ఖచ్చితంగా ఈ లైన్ చిన్న చెట్టు జాగ్రత్త. ఎంత పెద్ద పెరిగిన గుడూరు తిరుగుతాను, ట్రాక్టర్ కంటే ఎక్కువ పెరిగింది. ఇట్లా ముదరడం ద్వారా ఇది పీచు పదార్థం తయారవుతుంది. అది మొత్తం పీచు అవుతుంది. కింద దాన్ని ఏరు కట్టాయి, అక్కడ మొదలు కట్ట కట్టాయి, అదేమో ఎరువులాగా తయారు, ఎరువులు వానపాములో ఆహారం అవుతుంది. ఈ మీది మాత్రం మొత్తం పీచుగా తయారై పీచు రొట్టె తయారై ఒక దాదాపు 6 నెలలు సంవత్సరం దాకిస్తే దాని బలం మన భూమికి. ద్వారా కలుపు నివారణ అవుతుంది. అట్లనే ఎరువు ఎప్పటికి ఉంటుంది, నీళ్లను పట్టి ఉంచుకునే గుణం పెరుగుతుంది భూమికి ఇట్లా పరవడం ద్వారా. చూడచ్చు మిత్రులారా ఎంత పెద్ద పెరిగిందో. కొంచెం చౌక కాడ జనుము ఎక్కువ పెరిగింది,
కొన్ని నీళ్ళు ఉన్న కాడ జిలుగు పెరిగింది విపరీతంగా ఒక్కొక్కటి ఇంత ఇంత అయింది ఒక్కొక్కటి చూడొచ్చు జిలుగు ఇంత పెద్ద పెరిగినాయో. ఇక మా బామ్మారిది రేపు 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 అనుకోని ఇంత వేసిండు చేరును. వాన కొడుతుంది బావా అని ఒకసారి, పొడుగున్నది బావా అని ఒకసారి. చూడొచ్చు ఇట్లా పండుకోబెడతాను అంతేనే. ఇది ఉత్తనే దీన్ని రూట్ పెట్టరు వేయలే, ఉత్తనే అట్లా భూమి కానిచ్చి దీన్ని పడగొట్టిస్తాను అన్నట్టు. జిలుగు జనుమును పడగొట్టిస్తే ఆ మొదలు కట్టాయి. ఇది పచ్చి రొట్టె పైరు. ఇదేనా లాస్ట్ చెట్టేనా ఇది?